శ్రీరామ్. ముందుగా అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ నాగుల చవితి. మన హిందూ ధర్మంలో కానీ సాంప్రదాయంలో కానీ ప్రతి జీవిని కూడా మనం గౌరవిస్తాము, ప్రతి పువ్వును పూజిస్తాము. మన ఉన్న ఈ సాంప్రదాయాలు, ఈ పండుగలలో మన ఉన్న ఈ ఫార్మాలిటీస్లో కూడా ప్రతిదీ కూడా సైన్స్కి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం పుట్టకు పాలు పోయడంలో కూడా పుట్టలో ఈ సీజన్లో అన్ని క్రిములు కీటకాలు అన్నీ కూడా వచ్చేస్తాయి, ఇళ్ళలోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ పుట్టలో పాలు పోయడం వల్ల అవన్నీ కూడా వెళ్ళి వాటికి ఆహారం ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా కొంత మనము రక్షించుకోగలుగుతాము. అదేవిధంగా పాము కాటేస్తుంది అని తెలిసి కూడా మనం పూజిస్తాము అంటే అంత గొప్ప సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయ ప్రకారము. ఇక్కడ రాఘవేంద్ర స్వామి గుడిలో నాగులకి అందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు. నిన్న ఉపవాసాలు ఉంటారు, ఇవాళ ఉపవాసాలు. ఇవాళ ఇక్కడ నాగులకి నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఇవాళ ఉపవాసం వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. నైవేద్యము, కుడుములు, పేలాలు ఆ విధంగా సమర్పించడం జరుగుతుంది. అందరికీ కూడా మరి ఒక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగా ప్రతి సంవత్సరం పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సనాతన ధర్మంలో అనేక పండుగలు ఉన్నటువంటి మాట మనకందరికీ తెలిసినటువంటిదే. దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ నాగుల చవితి అనేటువంటిది గత వేల సంవత్సరాలుగా మనం ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి ఒక ధర్మంగా, సనాతన ధర్మంలో ప్రతి జీవిని, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను మొక్కేటువంటి ఒక ఆరాధనా విధానం అనేటువంటిది మన జీవన విధానంలో ఉన్నది. ఈరోజు అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ జరగాలి, కాలుష్యం తగ్గాలి, ప్రతి జీవి ఉంటేనే మానవ మనుగడ సాధ్యం అనేటువంటి విషయాన్ని ఆధునిక సైన్స్ ఏదైతే చెప్తుందో దీనికి భిన్నంగా వేల సంవత్సరాల నాడే ప్రతి జీవిని కూడా ఈ భూప్రపంచం మీద కొలిసే విధానాన్ని భారతీయ సనాతన సంస్కృతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఏదైతే జరిగిపోయిందో దాని తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు ఏవైతే సూచనలు చేస్తున్నారో దానికి అనుగుణంగానే మనము మన పండుగలు అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం. నదిని పూజించడం కావచ్చు, సముద్రాన్ని పూజించడం కావచ్చు, నీటిని కానీ, లేకపోతే ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూజా విధానంతో పాటు ప్రతి చెట్టును, అలాగే అనేక రకాలైనటువంటి జీవ చరాలను కూడా మనం పూజించే విధానంలో భాగంగానే ఈ నాగుల చవితి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. విషమిచ్చేటువంటి ఏదైతే నాగుపాము ఏదైతే ఉందో అది మనం కలిస్తే మనం చనిపోతాము అనేటువంటి తెలిసినటువంటి ప్రతి మానవుడు కూడా ఈరోజు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నాగుల చవితి సందర్భంగా ఆ నాగదేవతను పూజించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దీన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మానవ మనుగడ ఉండాలి అంటే మొత్తం బామ్లంగంతో కూడా మానవ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది. ఈ ఏదైతే చైన్ ఉందో ఈ చైన్ అనేటువంటిది మొత్తం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎలుకలు ఉండాలి, పాములు ఉండాలి, ప్రతి జీవి కూడా ఈ భూగోళం మీద సర్వైవ్ అయితేనే మానవ మనుగడ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని లోగుట్టుగా మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది. దీన్ని మనం అందరం కూడా పాటిస్తూ ఈ ప్రకృతిని ఎల్లవేళలా పూజిస్తూ ఈ యొక్క విధానాన్ని భావితరాలకు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.